Hey buddy, welcome back to our ఛానల్. సో, యప్ ఈరోజు మనం ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ మీద మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి రియాక్ట్‌లో ఎప్పుడైనా గానీ మనము డేటాని ఏం చేస్తామంటే ప్రాప్స్ త్రూ మనం వేరే కాంపోనెంట్‌కి పాస్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటి అంటే, సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అనేది ఫస్ట్ కాంపోనెంట్ అని రన్ అవుతుందనమాట మనకి. ఓకే. సో, దీని తర్వాత మనకి రన్ అయ్యేది ఏంటి అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే. సో, మనం ఇక్కడనే ఏం ఆపరేషన్స్ చేయాలన్నా ఇంకా యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లోనే మాక్సిమం చేస్తామనమాట. ఓకే. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్‌లో మనం ఏం అంతగా చేయము. బట్ సమ్ అదర్ ఇంపోర్ట్స్ కానీ సమ్ బేసిక్‌గా ఉండే ఏదైనా అంటే రీడక్స్ అయిందనుకోండి, మనం స్టోర్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ చేస్తాము. ఓకే. దీంతోనే ఇక్కడ చేసేస్తామనమాట. ఓకే. అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్‌తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏదైనా యాక్షన్స్ పర్ఫార్మ్ చేయడానికి ఇక్కడనే మనం ఏదైనా కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేయడానికైనా ఇక్కడి నుంచే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనేది ఇంకా మెయిన్ పేరెంట్ అనుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ టాప్‌లో మనకి ఎప్పుడైనా గానీ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఉంటుందన్నమాట. ఇది యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే. సో, మనం ఏ కాంపోనెంట్ అయినా గానీ ఇంకా అంటే ఏదైనా పేరెంట్ కాంపోనెంట్ ఏదైనా ఆపరేషన్స్ చేయాలనుకోండి, మాక్సిమం ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం ఇందులోకి. ఓకే. సో, ఇప్పుడు ఏంటి అంటే మనకి ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు చూద్దాము. ఓకే. ఏంటి అంటే ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ అనేది సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే. సో, ఐ హావ్ ది యాప్ డాట్ జేఎస్ఎక్స్ మనకి మెయిన్ యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్ ఉందనుకోండి. ఇది. ఓకే. సో, దీని లోపలికి నేను వేరే ఒక కాంపోనెంట్‌ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆహ్, యూ నో నాకు డేటా అనేది ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ డేటా ఉంది. అర్రే ఆఫ్ డేటా. ఓకే. సో, అర్రే ఆఫ్ డేటా ఐ హావ్. ఓకే. సో, నేను దీన్ని వేరే కాంపోనెంట్‌కి పాస్ చేయాలి. ఓకే. కాంపోనెంట్ నేమ్ ఈస్ యూజర్స్. లెట్స్ టేక్ యూజర్స్ డేటా అనుకోండి. ఓకే. సో, యూజర్స్ డేటాని మనము ఇక్కడ నుంచి ఇటు పాస్ చేస్తాం. ఓకే. సో, పాస్ చేసిన తర్వాత మనము మళ్ళీ ఈ యూజర్స్ నుంచి మనము మ్యాప్ చేయాలి. మ్యాప్ చేసి మనం ఏం చేస్తాము అంటే వేరే కాంపోనెంట్‌కి మనం పాస్ చేసి డిస్‌ప్లే చేస్తామనమాట. ఓకే. సో, ఇక్కడ మనము డీటెయిల్స్ అని చెప్పి రాయండి. డీటెయిల్స్ అనే ఒక అనదర్ కాంపోనెంట్. ఓకే. సో, ఇక్కడ నుంచి చూడండి అంటే ఇక్కడ నుంచి మనం ఇంకా వేరే కాంపోనెంట్‌కి కూడా ప్రాప్స్ త్రూ పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. ప్రాప్స్ త్రూ ఇలా ఇక్కడ నుంచి యూజర్స్ అనే కాంపోనెంట్‌కి, యూజర్ కాంపోనెంట్ నుంచి ఈ డీటెయిల్స్ అనే కాంపోనెంట్‌కి ఇలా ప్రాప్స్ త్రూ ఈ అర్రే డేటాని మనము పాస్ చేసుకుంటూ ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వేరే అనదర్ కాంపోనెంట్‌కి మనం ఇంకా పాస్ చేసుకోవచ్చనమాట. ఇది అదర్ కాంపోనెంట్. ఇట్స్ ఓకే. నేమ్ అయితే అలా రాయలేదు గానీ బట్ అదర్ కాంపోనెంట్ అని చెప్పేసి అనుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఓకే. సో, ఇప్పుడు ఏంటి అంటే చూడండి మనకి ఇక్కడి నుంచి అంటే ఈ మెయిన్ కాంపోనెంట్ నుంచి ఇలా ఇక్కడ నుంచి డేటా అనేది ఈ అర్రే ఆఫ్ డేటా అనేది ఇక్కడొచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు పోతుంది. అంటే వేరే కాంపోనెంట్‌కి ఇక్కడ నుంచి మనం ఇంకా వేరే కాంపోనెంట్ కూడా పాస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా మనకి డేటా అనేది ట్రావెల్ అయితుంది. చూసారా? ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అయితుంది. రైట్? సో, ఇలా మనము డేటా అనేది ఇలా చైల్డ్‌కి అంటే ఈ చైల్డ్ కాంపోనెంట్‌కి మనం పాస్ చేయడాన్నే ఇలా పోతున్న కొద్దీ మనకి చిల్డ్రన్స్‌కి పోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో, దీన్నే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు ఇక్కడ. ఓకే. సో, దీన్నే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఓకే. సో, ఇది ఎలా ఉంటుందంటే మన పేరెంట్స్ లాగానే అన్నమాట. అంటే మనలాగానే మన ఫ్యామిలీలో మన తాత లైక్ ఇంకా మన గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మన ఫాదర్ నేమ్ మీదకొస్తాయి. ఓకే. మన ఫాదర్ మీద నుంచి మన నేమ్ మీదకొస్తాయి. అవునా? ప్రాపర్టీస్ కానీ ఏదైనా గానీ ఇంకా. ఓకే. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మన సన్ గానీ, మన వాళ్ళు ఉంటారు గదా! మనకి పుట్టబోయే పాపలు గానీ, పిల్లలు గానీ ఉంటారు గదా! సో, వాళ్ళకొస్తాయన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాళ్ళ సన్‌కి అలా ఎళ్తాయి గదా! సో, అలా ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఇదన్నమాట. సో, కాకపోతే మనం ఇక్కడ ఇన్‌స్టాంట్‌గానే డేటా అనేది పాస్ చేసుకుంటూ పోతూ ఉంటాము. సో, ఇలా ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి, ఇంకో కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి ఇలా డేటా పాస్ చేసుకుంటూ లాస్ట్ చైల్డ్ వరకి పోతే దాన్నే ప్రాప్స్ డ్రిల్లింగ్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో, ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ అంటే ఏంటి అంటే చాలా తక్కువ. ఏముండవు. డేటా అనేది పాస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయన్నమాట ప్రాప్స్ త్రూ. ఓకే.
సో ఏంటి అంటే లైక్ అడ్వాంటేజ్ ఏం లేదు. సో డేటా అనేది పాస్ అవుతూ లాస్ట్ చైల్డ్ వరకు వెళ్ళిపోతుందనమాట. ఓకే. సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సో మనము డేటాని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సో డేటాని మనము లాస్ట్ చైల్డ్ వరకు పాస్ చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ కాంపోనెంట్‌లో ఒక లైక్ 2, 3 చిల్డ్రన్స్ ఉన్నాయి. 3 కాదు ఈవెన్ 4, 5 కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇలా కాంపోనెంట్ దగ్గర నుంచి లాస్ట్ చైల్డ్ ఒక 5 ఉన్నాయనుకోండి కాంపోనెంట్స్. ఓకే. సో ఇక్కడ 1, 2 ఇది 3 ఇది 4 ఇది 5 అని చెప్పేసి అనుకోండి. ఓకే. సో ఈ కాంపోనెంట్‌కి ఇప్పుడు ఈ డేటా అనేది నాకు యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలనుకోండి. సో డైరెక్ట్‌గా నేను ఇలా యాక్సెస్ చేసుకోలేను. ఓకే. సో డైరెక్ట్‌గా అయితే యాక్సెస్ చేసుకోవడానికి ఉండదనమాట. ఓకే. సో కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనము ఏం చేస్తాము దీన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాము. సిట్యుయేషన్ ఇక్కడ నుంచి ఇటు ఇంపోర్ట్ అవుతది. ఇటు ఇంపోర్ట్ అవుతది. ఇది ఇక్కడికి ఇంపోర్ట్ అవుతదనమాట. ఓకే. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా దీని నుంచి దీనికి యాక్సెస్ ఉండదు. ఓకే. సో దీనికి ఎప్పుడైనా గానీ పేరెంట్ ఎవరు అంటే ఫిఫ్త్ దానికి పేరెంట్ ఎవరు అంటే ఫోర్త్ దానికి పేరెంట్ ఎవరంటే థర్డ్ దానికి పేరెంట్ సెకండ్ దానికి పేరెంట్ ఫస్ట్. సో ఇలా చిల్డ్రన్స్ ఒకదాని తర్వాత ఒకటి లింక్ ఉంటుందనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి డేటా అనేది ఈ ఫిఫ్త్ దానికి కావాలి అనుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ నుంచి ఇటు పాస్ చేయాలి. ఈవెన్ దో ఇక్కడ మనకి యూజ్ లేకున్నా గానీ ఇక్కడ మనం పాస్ చేయాల్సి ఉంటుందనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఇక్కడ మనకి యూజ్ లేకున్నా గానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు పాస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూజ్ లేకున్నా గానీ ఇక్కడ నుంచి ఇటు పాస్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో ఇలా మనకి యూసేజ్ లేకున్నా గానీ ఇక్కడ మనం దీనికి లింక్ అనేది పేరెంట్ చైల్డ్ లింక్ అనేది ఉంది కాబట్టి సో మనకి లైక్ ఆ డేటా పాస్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. ఇది బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. సో ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు ఎలా అంటే కొద్దిగా అనిపిస్తది. బట్ ఇట్స్ ఓకే. ట్రై టు అండర్‌స్టాండ్ ద థింగ్స్. ఓకే. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్‌కి కూడా చెప్తాను. నో నీడ్ టు వరీ. ఓకే. సో ఇలా మనము కాంపోనెంట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు లైక్ ఇలా పాస్ చేసుకుంటూ పోతున్న కొద్దీ ఇక్కడ మనకి యూజ్ లేకున్నా గానీ మనము లైక్ పాస్ చేయాల్సి ఉంటదనమాట. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ దానికి కావాలి కాబట్టి సో ఇలా పాస్ చేసుకుంటూ పోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో ఇలా ఉంటే దీన్నే ప్రాప్స్ డ్రిల్లింగ్ అని చెప్పేసి అంటారు. సో ఒకసారి మనం కోడ్ కూడా రాసి చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు అదే చూపిస్తా. సో ఇది నాకు మెయిన్ పేరెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ app.jsx ఏదైతే ఉందో సో ఈ యాప్ అనేది మనకి మెయిన్ పేరెంట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే సమ్ అదర్ కాంపోనెంట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో బెటర్‌గా ఏంటి అంటే ఇక్కడ మనము కాంపోనెంట్స్ అని చెప్పేసి రాయండి. ఓకే. సో కాంపోనెంట్స్ అని చెప్పేసి ఇలా మనకి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఓకే. ఫోల్డర్ లోపల మనము రాసుకుందాం. ఏంటి అంటే సో లైక్ మనకి యూజర్స్ అని చెప్పి రాయండి. ఇందాక అనుకున్నట్టు యూజర్స్ అనేది ఒక కాంపోనెంట్. ఓకే. సో ఇక్కడ మనకి ఇది REFC అనేది ఏంటి అంటే రియాక్ట్. ఓకే. నీకు చెప్తాను. ఒక నిమిషం. REFC. ఓకే. సో ఈ REFC అనేది ఏంటి అంటే రియాక్ట్ యారో ఫంక్షన్ ఎక్స్‌పోర్ట్ కాంపోనెంట్ అనమాట. ఓకే. సో అందుకే లైక్ ఈ షార్ట్ ఫామ్ అనమాట. ఇది మనం టైప్ చేసినట్లయితే మనకి లైక్ ఇక్కడ ఈ కాంపోనెంట్ అనేది ఇలా క్రియేట్ అవుతదనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్‌తో మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్దనమాట. ఓకే. సో అది మనకి ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. నేను చెప్తానులేండి సెపరేట్‌గా ఒక క్లాస్‌లో అంటే ఒక వీడియోలో. ఓకే. సో ఇప్పుడు నాకు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డేటా అనేది నాకు ప్రాప్స్ త్రూ వస్తదనమాట యూజర్స్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే సమ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్‌ని మనం క్రియేట్ చేద్దాము. ఓకే. సో కాన్స్ట్ యూజర్స్ డేటా అని చెప్పేసి నేను ఒక అర్రే అనమాట. ఓకే. సో ఈ అర్రే లోపల నేను క్రియేట్ చేస్తున్నా. అదిగో ఇక్కడ మనకి ఆల్రెడీ ఆటో సజెషన్ కింద సమ్ ఐడీ, నేమ్, ఏజ్ అని చెప్పేసి వచ్చింది. ఓకే. సో దీనిలాగానే మనం ఇంకా ఒక లైక్ 2, 3 యూజర్స్‌ని మనం ఇంకా క్రియేట్ చేద్దాము. ఓకే. సో ఇక్కడ లైక్ అనదర్ నేమ్ కాల్డ్ జేన్ 24. ఓకే. సో ఇక్కడ ఇంకొక యూజర్ కావాలి. ఓకే. సో లైక్ ఇక్కడ ఇంకో ఇద్దరు యూజర్స్ వచ్చారు ఆటోమేటిక్‌గా. రైట్. సో ఇలా మనకి యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేటాని మనము సమ్ లైక్ ఇప్పుడు కాంపోనెంట్ ఏదైతే యూజర్ అని ఉందో ఓకే. సో ఇక్కడ హలో యూజర్స్ అని చెప్పి చూపిద్దాం. ఓకే. యూజర్స్. ఓకే. సో అది తీసుకుందాంలేండి. బట్ ఈ డేటా అనేది ఎక్కడి నుంచి వస్తది అంటే సో హియర్ వి మైట్ మేక్ ఎన్ API కాల్. లేదు అంటే సో మనము ఇక్కడే డేటా క్రియేట్ చేసి పాస్ చేయాల్సిన ఉంటుంది. లేదంటే మనం మాక్సిమం API కాల్స్ అనేది చేస్తాము ఇక్కడ. ఓకేనా. సో API కాల్స్‌లో మనకి డేటా అనేది ఇలా వస్తదనమాట. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఐ యామ్ నాట్ మేకింగ్ ఎనీ API కాల్. ఓకే. సో జస్ట్ లైక్ నేను నార్మల్‌గా హార్డ్ కోడెడ్ డేటా తీసేసుకొని చూపిస్తున్నా. API కాల్ అనేది అవసరం లేదులే. ఓకే. సింపుల్‌గా ఈ డేటా ఏదైతే ఉన్నాయో డేటానే API కాల్ చేసినా వచ్చేది డేటానే.
ఇలా రాసుకున్న డేటానే. ఓకే. సో కాబట్టి ఇక్కడ దీన్ని మనము ఈ యూజర్స్ అనే దాంట్లోకి పాస్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంపోర్ట్ యూజర్స్ ఫ్రమ్ కాంపోనెంట్స్ ఇక్కడ ఉంది. ఎక్కడ నుంచి? కాంపోనెంట్స్ యూజర్స్ నుంచి వస్తుంది. అంటే ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ నుంచి వస్తుంది అనమాట ఇదే. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా పెట్టేస్తే మనకి కాంపోనెంట్ లోపల ఉన్న డేటా ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట, హలో యూజర్స్ అని. రైట్. సో ఇప్పుడు ఏమైంది అంటే ఈ యూజర్స్ అనేది ఈ app.jsxకి చిల్డ్రన్ అనమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి యాప్ లోనికి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు యాప్ ఇక్కడ ఉంది టాప్లో, ఇది మెయిన్ అనమాట, ఇది టాప్ 1. ఓకే. సో ఇప్పుడు యూజర్స్ అనేది ఏదైతే ఉందో ఈ యూజర్స్ అనేది ఓకే ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. సో దట్ ఇందులో ఉన్న డేటా అనేది మనకి, అంటే ఇందులో ఏదైతే మనకి HTML రాసామో అది లైక్ ఇందులో కలిసిపోయి చిల్డ్రన్ లాగా అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది పేరెంట్, ఇది చైల్డ్ అవుతుంది అనమాట. ఇది చైల్డ్, ఇది పేరెంట్. ఓకేనా. సో ఇలా మనకి నాకు నార్మల్గా యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు లైక్ మనము ఇక్కడ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం ఇలా ప్రాప్స్ త్రూ పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ ప్రాప్స్ త్రూ పాస్ చేస్తే ఏంటి అంటే దీన్ని వన్ వే డేటా బైండింగ్ అని చెప్పేసి అంటారు. అంటే మనకి పేరెంట్ దగ్గర నుంచి చిల్డ్రన్కి డేటా అనేది ప్రాప్స్ త్రూ పాస్ చేసుకోవచ్చు. బట్ మనకి చైల్డ్ నుంచి పేరెంట్కి డేటా అనేది పాస్ చేయడానికి ఉండదు అన్నమాట ఇక్కడ. ఓకే. ఆ కాన్సెప్ట్ అనేది ఉండదు. బట్ మనకి డేటా అనేది కావాలి అంటే మనం కాల్ బ్యాక్స్ త్రూ పాస్ చేసుకోవచ్చు. అది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనము ప్రాప్స్ వల్ల మనం వన్ వే డేటా బైండింగ్, అంటే వన్ వే లోపలనే మనము పాస్ చేసుకోవచ్చు అనమాట. అంటే పేరెంట్ నుంచి చైల్డ్కు డేటా అనేది పాస్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు లైక్ మనకి ఈ డేటా అనేది యూజర్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ ఈ యూజర్స్కి పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రాప్స్ లాగా పాస్ చేయాలంటే నేను డేటా అని చెప్పి రాసేసి ఓకే. సో ఇక్కడ మనము ఇలా యూజర్స్ డేటా అని చెప్పేసి ఈ డేటా ఏదైతే ఉంటుందో దీనికి ఇక్కడికి పాస్ చేస్తాను అనమాట. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఈ యూజర్స్ దగ్గర మనకి డేటా అనేది వస్తుంది అనమాట. ఏమని? ప్రాప్స్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ప్రాప్స్ అని చెప్పి రాసేసుకొని ఈ ప్రాప్స్ ఏదైతే ఉంటుందో ఓకే. సో ఒకసారి మీరు కన్సోల్ లాగ్ చేసినట్లయితే ప్రాప్స్ లోపల డేటా అనేది అరే వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనము చూస్తే ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇదిగో చూసారా డేటా అనేది అరే లోపల మనం మళ్ళీ డేటా అని చెప్పేసి వచ్చిందనమాట. ఈ డేటా అనేది ఏంటి అంటే ఇక్కడ మనము రాసుకున్న పేరు, ఇక్కడ ఇదిగో ఈ డేటా పేరు అనమాట. ఓకే. సో మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనం కావాలంటే ప్రాప్స్ డాట్ డేటా అని చెప్పి రాసుకున్నట్లయితే మనకి ఆ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు ప్రాపర్గా ఇక్కడ అరే వస్తుంది అనమాట. 4 అరేస్ జాన్, జేన్, పీటర్, టీనా అనేది ఇదిగో app.jsx నుంచి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడికి యూజర్స్ అనే కాంపోనెంట్కి వచ్చిందనమాట డేటా అనేది. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుంచి నేను మళ్ళీ మ్యాప్ చేస్తాను అనమాట. ఓకే. సో మ్యాప్ చేసి ఇందాక మనం అనుకున్నాం కదా ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాప్ అంటే లూప్ చేయాలి. ఓకే. రెండరింగ్ ది లిస్ట్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే డీటెయిల్స్, ఇక్కడ ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసేసి details.jsx. ఓకే. సో ఇక్కడ RAFC అని చెప్పేసి టైప్ చేస్తే మనకి డీటెయిల్స్తో వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ హెడింగ్ 1లో ఓకే. సో యూజర్ డీటెయిల్స్ అని చెప్పి మనము ఇక్కడ రాద్దాము. ఓకే. సో ఇప్పుడు మనం దీని డీటెయిల్స్ ఏదైతే ఉందో దీన్ని మనము app.jsxకి ఇంపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే మనము ఈ డీటెయిల్స్ అనేది ఏంటి అంటే ఈ యూజర్స్ నుంచి వచ్చే డేటా అనేది ప్రతిదీ ఇక్కడ చూపిస్తాం అనమాట. ఓకే. సో కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ డీటెయిల్స్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనము యూజర్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంపోర్ట్, సో ఇక్కడ డీటెయిల్స్ అని చెప్పి రాసేసుకొని ఫ్రమ్ ది డీటెయిల్స్. ఓకే. సో ఇది కామన్గా సేమ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి మనకి /details అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు లైక్ మనకి ఇక్కడ ఈ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ లాగా ఇలా పెట్టేయండి. ఓకే. సో చేస్తే ఇదిగో యూజర్ డీటెయిల్స్ కూడా మనకి వచ్చేసింది అనమాట. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి నార్మల్గా. ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనము ఇందాక అనుకున్నట్లు సో ఇక్కడ మీకు లింక్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అంటే లైక్ మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ మనకి యాప్, అవునా, యాప్ అనేది ఇది. ఇక్కడ నుంచి మనము ఇదిగో ఈ యూజర్స్ అనేది దీనికి లింక్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి యూజర్స్, ఓకే, యూజర్స్ అనేది అనదర్ కాంపోనెంట్, మనకి డీటెయిల్స్ అనేది అనదర్ కాంపోనెంట్ అనమాట.
ఓకే. సో ఇది డీటెయిల్స్. నేను సరిగ్గా రాయలేకపోతున్నా మౌస్‌తో రాస్తున్నా కాబట్టి. ఓకే. విచ్ ఈస్ ఫైన్. సో మనం ఏం చేసాము అంతకుముందు ఈ యూ యూజర్స్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. రైట్. ఇప్పుడు దీన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఏమవుతది అంటే ఈ యాప్ అనేది మెయిన్ పేరెంట్ అవుతాయన్నమాట. ఓకే. ఇది పేరెంట్. సో ఈ పేరెంట్‌కి ఇది చిల్డ్రన్. ఓకే. ఇది చిల్డ్రన్ డైరెక్ట్ చైల్డ్ అవుతాయన్నమాట. ఓకే. సో ఇది డైరెక్ట్ చైల్డ్ యూజర్స్ అనేది ఈ యాప్.js6కి డైరెక్ట్ చైల్డ్ అవుతుంది. ఈ యాప్.js6కి ఈ యూజర్స్ అనేది సబ్ చైల్డ్ అవుతాయన్నమాట. గ్రాండ్ సన్. ఓకే. సో అలా మనకి ఈ ఇండైరెక్ట్‌గా ఈవెన్ దీనికి డైరెక్ట్‌గా కనెక్షన్ అనేది ఉండదు. బట్ మధ్యలో ఈ రెండిటికి దీనికి ఉన్న మధ్యలో కనెక్షన్ ఏంటి యూజర్స్ అనేది మధ్యలో ఉన్న కనెక్షన్ అనమాట. సో యూజర్స్ అనేది కామన్‌గా ఇక్కడ ఉంటది. సో దీనికి మధ్యలో యూజర్స్ అనేది పేరెంట్ కాబట్టి ఇక్కడ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇలా మనకి నార్మల్‌గా ఈ ఇంపోర్ట్స్ అనేవి ఎప్పుడైతే ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అనేది ఇందులోకి ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి సో మనం ఎందులో అయితే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ కాంపోనెంట్ వచ్చేసి పేరెంట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్నది ఏదైతే ఈ కాంపోనెంట్ ఉంటుందో ఇది చిల్డ్రన్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇది పేరెంట్ ఆల్వేస్, ఇది చిల్డ్రన్. ఇది పేరెంట్ ఆల్వేస్, ఇది చిల్డ్రన్. ఓకే. సో ఇలా మీరు పేరెంట్ చైల్డ్ రిలేషన్స్ అనేవి ఉండాలి. ఐడియా ఉంటే ఇంకా చాలా బెటర్. ఓకే. ఈజీ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అనే దగ్గర మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం ఇక్కడ మ్యాప్ చేసి ఈ డీటెయిల్స్‌కి పంపించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ కాన్స్ట్ డేటా అని చెప్పి రాసేసుకొని ఓకే. ఇక్కడ మనం ఇలా పెట్టకుండా కానీ డైరెక్ట్‌గా రాసేయొచ్చు. ఇది నేను తీసేస్తున్నా. ఓకే. ఇక్కడ డేటా అని చెప్పి రాసి సో ఇక్కడ ప్రాప్స్ డాట్ ఇక్కడ మనము డేటా అని చెప్పి రాసి డాట్ మ్యాప్ అని చెప్పి రాసేసి సో మనకి ఈచ్ యూజర్ అనేవాడు వస్తాడనమాట. ఓకే. నాట్ యూజర్స్, జస్ట్ లైక్ యూజర్. ఓకే. సో యూజర్ అని చెప్పి రాసేసుకొని ఈ యూజర్ నుంచి మనకి ప్రతి ఆబ్జెక్ట్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. సో ప్రతి ఆబ్జెక్ట్ అనేవి వస్తాయి కాబట్టి ఆ ఆబ్జెక్ట్‌ని మనము ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏదైతే మనకి కాంపోనెంట్ ఉందో దీనికి మనం పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ యూజర్ అని చెప్పేసి మనకి ప్రతి యూజర్ వస్తాడనమాట ఇందులో. మీకు మ్యాప్ గురించి ఒకసారి చూడండి. ఓకే. ఇన్ కేస్ ఐడియా లేకపోతే ఇందులో మనకి ప్రతి ఆబ్జెక్ట్ మీద అది లూప్ అవుతుందన్నమాట. ఓకే. ప్రతి ఆబ్జెక్ట్ మీద. సో మనకి ప్రతి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లైక్ వచ్చేస్తాయన్నమాట. డీటెయిల్స్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో ఇక్కడ మనము యూజర్ డీటెయిల్స్ అని చెప్పి పాస్ చేద్దాం. యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ మనము ఈ యూజర్ అని చెప్పి పాస్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో పాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుందన్నమాట. ఎందుకంటే మనకి వాటిని ప్రతి ఆబ్జెక్ట్‌ని అది ఐడెంటిఫై చేయడానికి కీ అనేది కావాలి. సో కీ అనేది కావాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఐడి అనేది వస్తుంది కదా. ఇక్కడ చూడండి ఇండెక్స్, నాట్ ఇండెక్స్, ఈవెన్ దో వీ కెన్ టేక్ ది ఇండెక్స్ బట్ ఇక్కడ మనకి ఐడి అనేది ఆటోమేటిక్ ఇక్కడ అది సజెస్ట్ చేసింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే యూజర్ డాట్ ఐడి అని చెప్పి కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. యూజర్ డాట్ ఐడి అనేది యూనిక్గా ఉంది కాబట్టి సో మనకి ఇప్పుడు ఎలాంటి ఎర్రర్స్ అయితే రావు. ఓకే. సో ఇక్కడ లైక్ మనకి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ డేటా ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ రెండరింగ్ చేయాలి. JSXలో కనపడదు చూడండి. ఇక్కడ మనకి ఇందాక డీటెయిల్స్ అని చెప్పి రాస్తే ఈ యూజర్ డీటెయిల్స్ అని ఉంది కదా, అది ఇందాక కనపడింది, ఇప్పుడు కనపడట్లేదు. ఎందుకు అంటే మనం మ్యాప్ చేసి ఈ డేటాని ఇక్కడ స్టోర్ చేస్తాం. ఓకే. ఇది JSX డేటా అనమాట. దీన్ని మనం ఇప్పుడు అంటే చూపించాలి, డీటెయిల్స్లో ఉన్న డేటాని చూపించాలి అంటే ఇక్కడ మనము JSXలో రెండర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. రెండర్ చేయాలి అంటే మనం ఇలా కర్లీ బ్రేస్, ఇది జావా స్క్రిప్ట్ వేరియబుల్ కాబట్టి అందులోనే మనకి JSX స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెండర్ చేయాలి అంటే ఇలా కర్లీ బ్రేస్తో పెడితే ఇప్పుడు మనకి 4 టైమ్స్. ఓకే. ఇప్పుడు 4 యూజర్స్ ఉన్నారు కదా కాబట్టి 4 టైమ్స్ మనకి యూజర్ డీటెయిల్స్ అని అలా 4 టైమ్స్ వస్తాయి అనమాట. చెప్పా కదా 4 టైమ్స్ వస్తుందని. ఎందుకు అంటే మనకి డేటా అనేది 4 టైమ్స్ అంటే 4 యూజర్స్ ఉన్నారు కాబట్టి సో మనం ఇక్కడ 4 టైమ్స్ మ్యాప్ అనేది 4 టైమ్స్ రన్ అవుతుంది. ఓకే. కాబట్టి రన్ అయిన ప్రతిసారి ఈ డీటెయిల్స్ అనే ఏదైతే కాంపోనెంట్ ఉందో అది కూడా 4 టైమ్స్ రెండర్ అయ్యి మనకి 4 టైమ్స్ ఇక్కడ ఈ సేమ్ డీటెయిల్స్ని చూపెట్టింది అనమాట. బట్ ఈ సేమ్ డీటెయిల్స్ ఇది కాదు చూపెట్టేది, బేస్డ్ ఆన్ యూజర్ డీటెయిల్స్ని బట్టి మనకు చూపెట్టాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే ఈ యూజర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రాప్స్ అని చెప్పి రాసి మళ్ళీ ఇక్కడ మనము ఆ ప్రాప్స్ నుంచి మనం డీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనము ప్రాప్స్ డాట్ యూజర్ డీటెయిల్స్, ఇక్కడ మనం యూజర్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టాం కదా ఈ యూజర్ డీటెయిల్స్. ఓకే. సో మనం ప్రాప్స్ డాట్ యూజర్ డీటెయిల్స్ అంటే అక్కడ వస్తాయి అనమాట. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అంటే
మనకి ఇక్కడ ఇదిగో నేమ్, ఏజ్, ఐడి ఉంది. సో కాబట్టి మనం నేమ్ అండ్ ఏజ్ తీసుకుంటే చాలులేండి. ఓకే, ఐడి అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మనము యూజర్ అని చెప్పి రాసి ఈ నేమ్ ఇక్కడ రెండర్ చేద్దాము. ఓకే, నేమ్, ఏజ్ వచ్చేసి ఏజ్ ఈజ్ అని చెప్పి రాసి ఏజ్ మనము ఆ ఏజ్ పైనుంచి ఏదైతే లైక్ డీస్ట్రక్చర్ చేసుకున్నామో ఈ ఏజ్ మనము చూపిద్దాం. చూసారా, ఇదిగో వచ్చేసింది అనమాట. 4 times 4 యూజర్స్ మనకి. యూజర్ ఈస్ లైక్ యూజర్ లైక్ అవర్ నేమ్, యూజర్ నేమ్ ఈస్ అని చెప్పి రాసి ఇలా మనము లైక్ రాసుకోవచ్చు అనమాట. మనకి ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? డేటా app.jsx నుంచి మనకి యూజర్స్కి వెళ్ళి యూజర్స్ నుంచి మళ్ళీ ఇక్కడ మనం మ్యాప్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ డీటెయిల్స్కి వచ్చిందనమాట. సో ఇలా లైక్ వన్ దగ్గర అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇటు నుంచి ఇంకొక దాన్ని కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పాస్ చేసుకుంటూ పోతూ ఉన్న కొద్దీ చేసేదాన్ని ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక దాన్ని కూడా పాస్ చేయవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాన్ని పాస్ చేయాలి. ఓకే, సో జాన్ని పాస్ చేయాలి అంటే లైక్ మనం ఏం చేయవచ్చు అంటే ఈ జాన్ ఏదైతే ఉందో ఆర్ లేదంటే మనం ఇక్కడ ఒక నేమ్నైనా పాస్ చేయవచ్చు, లేదా మనం మ్యాప్ చేస్తున్నాం కాబట్టి సో లైక్ ఇక్కడ నుంచి లైక్ మనం మాన్యువల్గా పాస్ చేద్దాం ఇంకా కావాలి అంటే. ఓకే, సో ఇక్కడ నుంచి లైక్ యూజర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉన్నాయి అనుకోండి స్పెసిఫిక్గా. ఓకే, సింగిల్ యూజర్ అని చెప్పి రాండి. ఓకే, సింగిల్ user.jsx. ఓకే, సో ఇప్పుడు లైక్ REFC అని చెప్పి రాసేసుకొని ఓకే, సో ఇక్కడ నుంచి మనము ఈ సింగిల్ యూజర్ని మనము ఏం చేద్దాము అంటే ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ 1లో ఓకే, సో హే అని చెప్పి రాసేసి మనం అలా రాద్దాం. యాజ్ ఆఫ్ నో అలా ఉండనివ్వండి. దీన్ని మనము లైక్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, సో ఇక్కడ లైక్ మనము ఇది ఎలాగో రన్ అవుతుంది. సో కాబట్టి లైక్ సరే ఇంపోర్ట్ ఇక్కడ చేసేసుకొని ఈ సింగిల్ యూజర్ ఏదైతే ఉందో ఈ సింగిల్ యూజర్ని మనం తెచ్చేసుకొని ఈ సింగిల్ యూజర్ని మనం ఫైనల్గా ఇక్కడ రెండర్ చేయవచ్చు అనమాట. ఓకే, సో ఇలా రెండర్ చేస్తే మనకి ఇదిగో అది కూడా 4 times రన్ అవుతుంది. ఎందుకు అంటే మనం యూజర్స్ అనేది లైక్ ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం కదా దానివల్ల అనమాట. ఓకే, సో దానికి కాకుండా మనం ఇంకొక వేలో ఎలా చేసుకోవచ్చు అంటే ఇలా ఇది 4 times ఇది కూడా రన్ అవ్వద్దు, ఓన్లీ సింగిల్ టైం మాత్రమే రన్ అవ్వాలి అంటే దీన్ని డైరెక్ట్గా మనము యూజర్స్లో కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదా ఇక్కడే మనము లైక్ ఓన్లీ యూజర్ నేమ్ పాస్ చేయాలి అంటే ఓకే, ప్రతిసారి ఈ నేమ్ అనేది మాత్రమే రావాలి అంటే సో మనము ఈ నేమ్ని కూడా ఇలా పాస్ చేసుకోవచ్చు అనమాట. పర్లేదు, మనం ఓన్లీ నేమ్ని పాస్ చేద్దాం. ఓకే, సో లైక్ ఓన్లీ నేమ్. ఓకే ఓకే, సో ఇక్కడ ఈ సింగిల్ యూజర్ అనే దానికి ఇప్పుడు మనం ప్రతిసారి ప్రతి నేమ్ని పాస్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి ఈ సింగిల్ యూజర్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ప్రాప్స్ అని చెప్పి రాసేసుకొని ఓకే, హే అని చెప్పి రాసి ఇక్కడ మనము props.name అంటే వాళ్ళ ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా లైక్ మనకి ప్రాప్స్ డ్రిల్లింగ్ అనేది అవుతుంది అనమాట. డ్రిల్లింగ్ అంటే ఇంకా మనం డ్రిల్ చేస్తున్నాం, మనం తవ్వుకుంటూ లోపలికి వెళ్తున్నాం అనమాట. డ్రిల్లింగ్ అంటే అదే కదా మీనింగ్. సో ఇక్కడ లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇటు అంటే లైక్ app.jsx నుంచి యూజర్స్కి, యూజర్స్ దగ్గర నుంచి డీటెయిల్స్కి, డీటెయిల్స్ దగ్గర నుంచి సింగిల్ యూజర్, మళ్ళీ ఇక్కడ నుంచి స్పెసిఫిక్గా కావాలి అంటే నువ్వు ఏదైనా ఒకటి పాస్ చేసుకోవచ్చు అనమాట లిటరల్లీ. ఓకే, ఇలా పాస్ చేసుకుంటూ పోతున్న కొద్దీ లైక్ ఇక్కడ నుంచి డేటా అనేది లైక్ పోతూనే ఉంటుంది అనమాట. దీన్నే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఓకే, సో మీకు డౌట్ ఉండొచ్చు అదేదో ఈ నేమ్స్ ఇవన్నీ ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు, బట్ మనకి లైక్ అంటే ఏం కాదు, బట్ మనకి ఇక్కడ ఏంటి అంటే రిలేషన్ అనేది ఒకనొక టైంకి ఇలా మనకి హెవీ డేటా ఉందనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ అంటే స్మాల్ డేటా తీసుకున్నాం మనం. ఓకే, సో API కాల్స్ చేసినప్పుడు మనకి చాలా హెవీ డేటా వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క కాంపోనెంట్కి ఒక్కొక్క డేటాని పాస్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్లో సమ్ ఏజ్ నేమే చూపిస్తాం. ఓకే, ఇంకా మనం పర్సన్కి సంబంధించిన ఆర్డర్స్ చూపెట్టాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూజర్ ఉన్నాడు. ఓకే, యూజర్ అనేది ఒక టేబుల్, ఆర్డర్స్ అనేది ఇంకొక టేబుల్. ఓకే, మనం ఫెచ్ చేసే మాత్రం ఇక్కడ అంటే ఫెచ్ అంటే API కాల్ అనేది ఇక్కడే చేస్తాము, బట్ ఆర్డర్స్ అనేవి ఒకదానికి పంపాలి. ఓకే, సో డీటెయిల్స్ అంటే యూజర్ డీటెయిల్స్ అనేవి ఇంకో దానికి పంపాలి అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, సో కామన్గా ఉండే ఒక కాంపోనెంట్ని తీసుకొని దానికి ఎంటైర్ డేటాని తీసుకొని ఇక్కడ నుంచి ఆర్డర్స్ అనే దానికి ఆర్డర్స్, యూజర్ డీటెయిల్స్ అనే దానికి యూజర్స్. ఓకే, మళ్ళీ అందులో ఏదైనా కాంపోనెంట్స్ ఉంటే ఆర్డర్స్ లోపల స్పెసిఫిక్ ఆర్డర్స్ ఏదైనా చూపెట్టాలి, లేదా అంటే దానికి మళ్ళీ వేరే కాంపోనెంట్ అలా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది లైక్ మనకి నార్మల్గా ఉన్న ఈ యొక్క ప్రాప్స్ డ్రిల్లింగ్ అన్నమాట.
ఓకే. సో, ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్‌ని అవాయిడ్ చేయడానికి మనకి కాంటెక్స్ట్ ఏపీఐ అని చెప్పేసి ఉంటుందనమాట. ఓకే. సో, ఈ కాంటెక్స్ట్ ఏపీఐ అనేది ఎలా వాడాలి? ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ ఎలా అవాయిడ్ చేయాలని చెప్పేసి అది దాని ద్వారా మనం చెప్పుకోవచ్చనమాట. ఓకే. సో, నేను అంటే లైక్ ఆల్రెడీ ఒక ప్రీవియస్‌గా ఒక ప్రాప్స్ మీద వీడియో చేసిన. ఇన్ కేస్ ఇక్కడ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ ప్రాప్స్ ఎలా పాస్ చేయాలి ఏంటి అనేది అది చూడండి. తర్వాత వచ్చి ఒకసారి ఇది వాచ్ చేయండి. ఓకేనా? సో, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఇక్కడ అర్థమవుతుందనమాట. ఓకే. సో, యాహ్! మనము ఇంకా నెక్స్ట్ అంటే ఫర్దర్‌గా ఈ కాంటెక్స్ట్ ఏపీఐ అనేది చూడాలి కాబట్టి సో, దానికోసం మనం ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ అనేది ఇక్కడ మనకి అర్థం కావాలనమాట. ఓకే. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి కాంటెక్స్ట్ ఏపీఐ అనేది ఉందన్నమాట. ఓకే. సో, యాహ్! వి విల్ సీ ద కాంటెక్స్ట్ ఏపీఐ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ థాంక్ యూ సో మచ్.